హాయ్ ఫ్రెండ్స్, బోస్ గారి ఇంద్రజాలం ఆఫ్ఘన్ పట్టీలు ట్యుటోరియల్ చూడండి. దీనికి మనకు కలర్ రిబ్బన్స్ అంటారు, పేపర్ కలర్ రిబ్బన్స్. నేను 3 డిఫరెంట్ కలర్స్ రిబ్బన్స్ తీసుకున్నాను. వాటిని ముందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు కొంచెం చిన్న సైజులో దీన్ని తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దదైనా చేసుకోవచ్చు, లేదా ఏమైనా మీ ఇష్టం సైజులో చేసుకొని ప్రదర్శించవచ్చు. మొదటి రింగు ఆర్డినరీ రింగు. ఈ రిబ్బన్ని ఇలా అతికించడమే, జస్ట్ లైక్ చూడండి. దిస్ ఈస్ ఫస్ట్ రింగ్. మెజిషియన్ ఉపయోగించే రింగ్ ఇది ఆర్డినరీ రింగ్. దిస్ ఈస్ వన్. ఇప్పుడు దీనికి ఫెవికాల్ అప్లై చేస్తున్నాను. మొదటిది ఆర్డినరీ రింగ్, బట్ ఇది సమ్ జిమిక్ రింగ్. దీన్ని ఏంటంటే ఇలా అతికించకుండా దీన్ని ఒకసారి ఇలా మెలి తిప్పి అతికించాలి. ఇది ఒకసారి మెలి తిప్పి అతికించిన రింగు పెద్ద రింగ్ అవుతుంది అనమాట. ఒకే రింగు పెద్దదిగా మారుతుంది. ఇది 3వ రింగు. ఇక్కడ ఫెవికాల్ అతికిస్తుంది. ఫెవికాల్ అప్లై చేసి దీన్ని 2 మెలికలు పెట్టి అతికించాలి. 1 2 ఇలాగా దీన్ని అతికించుకోవాలి. ఎస్, ఇప్పుడు మనకు 3 రింగులు రెడీ అయ్యాయి అన్నమాట. ఈ మొదటి రింగును కూడా వీలైతే ఒకసారి ఇలా పట్టుకొని దీన్ని ఒక మెలి తిప్పి పెట్టుకోండి, డిఫరెంట్గా కాకుండా. సో మనం ఇలా ప్రేక్షకులకి ఇప్పుడు సిద్ధమైనాయి. మనము మ్యాజిక్ మొదలుపెట్టే లోపు కొద్దిగా రింగ్ను కట్ చేసి పెట్టుకోవడం మంచిది. కొద్దిగా నిలువుగా కొద్దిగా ఘాట్ పెట్టాలి. ఎందుకంటే మనం చించేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం. ఇదొకటి. ఇంకొకటి. మొత్తం 3 రింగ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ప్రదర్శన మనం సిద్ధమైతేనే ఇవి ఇలా మనము ఇలా చేతిలో పట్టుకోవాలి. ఎస్, నా దగ్గర 3 పేపర్ రింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పాం. ఒక 2 స్పెక్టేటర్స్ని ప్రేక్షకులు పిలిచి ఒకటి ఇవ్వడం అన్నమాట. ఇచ్చిన తర్వాత మనము ఇది ఆర్డినరీ ఏం లేదు, ఇది నిలువుగా చించడమే. ఇది యాక్చువల్గా ఇది 2 మడతలు పెట్టింది. ఇలా నిలువుగా చించుకుంటూ వెళితే ఎస్, ఇది 2 మడతలు పెట్టినటువంటి రింగు, అందువల్ల ఇది లింక్ అప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది సింగిల్ మడత పెట్టినటువంటి రింగు. దీన్ని కట్ చేస్తే ఒకటే లాంగ్ సైజులో వస్తుంది. పిల్లలతోటి మ్యాజిక్ చేసేటప్పుడు అద్భుతంగా ఉంటుంది రియల్గా. ఎస్, కట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక రింగ్గా వచ్చేసింది. ఇప్పుడు మెజిషియన్ కట్ చేసేటువంటి రింగ్ ఇది ఆటోమేటిక్గా ఇది 2 అవుతుంది. ఇందులో డౌట్ ఏం లేదు. ఎస్, ఇది 2 అయింది. థ్యాంక్ యూ.